అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొండగట్టు ఆలయ ఈవోని సస్పెండ్ చేస్తూ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో టెంపుల్ టెండర్ల విషయం సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఆలయ టెంపుల్ సంబంధించినటువంటి సెటర్లకు సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ఆలయ ఈవో అయితే నిర్లక్ష్యం వహించడం పట్ల అయితే ఆలయ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఎండోమెంట్ అధికారులు అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే ఆ ఈవో టి వెంకటేష్ని అయితే ప్రస్తుతం అయితే సస్పెండ్ అయితే చేశారు. ఈ మధ్య కాలంలో అదనపు కమిషనర్ దేవాదాయ అదనపు కమిషనర్ జ్యోతి ఆధ్వర్యంలో ఈ నెల 21న అయితే పూర్తి విచారణ జరపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంతవరకు అయితే సమన్వయ లోపం అయితే ఉన్నట్టయితే భావించడం జరిగింది. ఆలయ ఈవో పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి తగాదాలు అయితే వస్తున్నాయి. ఆలయానికి సంబంధించినటువంటి కొంతవరకు అయితే భక్తుల మనోభావాలు సైతం దెబ్బతింటున్న సైతం కోణంలో అయితే పూర్తిగా అయితే పర్యవేక్షించడం జరిగింది. దీనిలో విచారణ జరిపిన అధికారులు అయితే వెంకటేష్ సస్పెండ్ జరిగింది. ఆ తర్వాత అయితే ఆ ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు సైతం జారీ చేయడం జరిగింది. ఇటు వెంకటేష్ అయితే ప్రస్తుతం కరీంనగర్లోని డిప్యూటీ కమిషనర్ కార్యం ఉండాల్సింది అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం తనైతే కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని అయితే ఉత్తర్వులు సైతం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే భక్తుల మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డబ్బులు తరచూ అయితే మిస్ అవుతున్నాయి. అప్పుడైతే దానిలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం కావచ్చు, 11,000 రూపాయలు సైతం తస్కరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ వెలికి తీసి అయితే వారిని అయితే పట్టుకోవడం జరిగింది. అనంతరం కొంతవరకు దొంగతనాలు కావచ్చు, అంతేకాకుండా ఆలయ సంబంధించిన డబ్బులు సైతం ఏంటంటే పెద్ద ఎత్తున గోల్మాల్ అయిన నేపథ్యంలో అయితే పూర్తి బాధ్యత అయితే ఈవో పైన ఉన్నట్టయితే భావించడం జరిగింది. కొంతవరకు ఈవో దీనికి సంబంధించి అయితే పూర్తిగా బాధ్యతలో అయితే భావించిన నేపథ్యంలో అయితే ఈవోని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ పూర్తి విచారణకు సంబంధించి ఈవోతో ఆగుతుందా అనేక మంది సూపరింటెండెంట్లు కావచ్చు, అంతేకాకుండా ఆలయ అధికారులపై సైతం ఏమైనా కొనసాగుతుందా అని అయితే పూర్తి చర్చ జరుగుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.